ఇప్పుడు హింట్ యూజ్ రీఅప్లై చెర్రీ పిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్లూడింగ్ స్క్రిప్ట్ కమాండ్స్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, అరే బాబు నువ్వు చెర్రీ పిక్ వాడుకో అని చెప్పి అంటున్నాడు. సో చెర్రీ పిక్ అంటే ఏంటి ఒకసారి దాని గురించి చూసుకున్నాం. సో ఇప్పుడు రీవేస్ రివర్ట్ రీసెట్ మొత్తం అర్థం అయ్యి ఉన్నాయి కదా. ఓకే సూపర్. ఇప్పుడు ఇక్కడ గిట్ లాస్ట్ టాపిక్ ఇదండి, పిఐసికి చెర్రీ పిక్ అంటే ఏంటి. సో నాకు అన్న ఇప్పుడు నేను వేరే వాళ్ళ దాంట్లో ఉన్న చేంజెస్ని నా బ్రాంచ్లో కావాలి అనుకున్నారనుకోండి. సో మనకున్న ఒకటే ఒక కమాండ్ ఏంది, వేరే వాళ్ళు ఉన్న బ్రాంచ్లో. సో రెగ్యులర్గా మనం గిట్ పుల్ ఆరిజిన్ ఆ బ్రాంచ్ నేమ్ ఇస్తాము, సరే ఫన్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఈ బ్రాంచ్లో 3 కమిట్స్ జరిగితే ఈ 3 కమిట్స్ నీ బ్రాంచ్లోకి వచ్చి కూర్చుంటాయి. నాకు అవ్వద్దు, నాకు ఓన్లీ ఒక పర్టికులర్ కమిటే కావాలి. సో అనుకున్నప్పుడు ఏంది, ఆ 3 కమిట్స్ కాకుండా నీకు ఒక పర్టికులర్ కమిట్ కావాలనుకున్నప్పుడు చెర్రీ పిక్ అనేది హెల్ప్. ఓకే చెర్రీ పిక్ ఏం చేస్తుందంటే కాపీ ఫ్రమ్ కమిట్స్. ఓకే అలా అని చెప్పి మళ్ళీ నువ్వు కమిట్ చేయగానే ఇది ఈ ఫైల్ ఆల్రెడీ వేరే యూజర్ కింద కమిట్ అయినట్టే ఉంటుంది తప్ప నువ్వు చేసినట్టు చూపించదాన్ని. ఓకే సో చెర్రీ పిక్ కమాండ్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు కాపీ వన్ కమిట్ టు అనదర్ కమిట్ ఇన్ బిట్వీన్ బ్రాంచెస్. ఓకే సో పదండి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సో పుష్ చేశాను, వర్క్ అయింది. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, DOUCH టచ్ అని చెప్పేసి bb.txt ఎంటర్, తర్వాత గిట్ యాడ్ స్టార్, తర్వాత గిట్ -m డబుల్ కోర్స్లో ఎంటర్. ఓకే ఒక ఫైల్ ఏదైనా ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో కమెంట్ చేస్తాను, DOUCH టచ్ ఇందాక ఏ ఫైల్ పెట్టా బీబీ కదా, ఇప్పుడు CC పెడతాం, cc.txt ఎంటర్. సో గిట్ యాడ్ స్టార్, తర్వాత గిట్ యూజర్ కమిట్ -m డబుల్ కోర్స్లోకి వెళ్ళి తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ గా ఫన్ కదా ఫన్ ఎండ్. ఓకే కోడ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. సో ఫన్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని కమిట్స్ జరిగాయి, మొత్తం రీసెంట్గా 2 కమిట్స్ జరిగాయి, అవునా. సో ఇది కమిటెడ్ నౌ 1 minute బ్యాక్ కమిటెడ్. నాకు ఈ కమిట్లో ఉన్న ఫైల్ నాకు కావాలి, సో అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఈ కమిట్ ఐడిని కాపీ చేసుకొని నువ్వు ఎక్కడికి కావాలనుకున్నావు ఆ బ్రాంచ్కి స్విచ్ అయ్యి చెక్అవుట్ ఫస్ట్ బ్రాంచ్లో వెళ్దాం. ఎంటర్, తర్వాత గిట్ చూడండి చెర్రీ -pick చెర్రీ పిక్ స్పెల్లింగ్ మిస్టేక్స్, చెర్రీ -pick తర్వాత కమిట్ ఐడి. సో చూడండి ఈ పేస్ట్ చేసినప్పుడు ఈ కమిట్లో ఏముందో ఒకసారి మీరే డిసైడ్ అవ్వండి. ఈ కమిట్ నేను ఓపెన్ చేస్తే ఓన్లీ ఒక ఫైల్ ఉంది, అది bb.txt ఫైల్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది మొత్తం కాపీ చేస్తే ఇక్కడ నేను ls ఇస్తే చూడండి bb.file లేదు. ఓకే ఎంటర్ చేస్తే చూడండి bb.file వస్తుంది, ls వచ్చిందా అండి. సో అది సో చెర్రీ పిక్ వల్ల ఇదే అనమాట, ఒక పర్టికులర్ కమిట్ని కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ కమిట్ని మీరు పిక్ చేయొచ్చు. అని ఇక్కడ బీబీ వచ్చింది, అదే నేను చెర్రీ పిక్. అదే మీరు గిట్ పుల్ చేస్తుంటే bb.txtతో పాటు cc.txt కూడా వచ్చేది. ఎందుకని గిట్ పుల్ మొత్తం డేటా మొత్తం తెచ్చుకుంటున్నారు కాబట్టి. చెర్రీ పిక్ కమాండ్ ఇదేనండి మన మెయిన్ అడ్వాంటేజ్. ఓకే చెర్రీ పిక్ ఇదే, కమిట్ టు కాపీ కమిట్స్ బిట్వీన్ between 2 branches or anything else. Okay. సో ఇవేనండి. తర్వాత లాస్ట్ అండ్ లీస్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మైగ్రేషన్.